వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు నల్గొండ ఆర్జాల బావిలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 3 షిఫ్టుల్లో సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారు. తొలుత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. గెలుపుకు సరిపడా కోటా రాలేకపోతే రెండో ప్రాధాన్యత ద్వారా విజేతను నిర్ణయించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలవబోతున్నారనేది రేపు తెలియనున్నది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు అన్ని కూడా బ్యాలెట్ బాక్సులు అన్ని కూడా నల్గొండలో ఉన్నటువంటి ఆర్జాల బావి స్ట్రాంగ్ రూమ్కి తరలించినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం 8 గంటలకి అభ్యర్థులతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నటువంటి నేపథ్యంలోనే మనం చూసుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు చేసినటువంటి అధికారులు రేపు ఉదయం 7 గంటలకి అభ్యర్థులతో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లు అబ్జర్వర్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేస్తారు. స్ట్రాంగ్ రూమ్ని తెరిచిన తర్వాత బ్యాలెట్ బాక్సుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మొదటగా బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ కొనసాగనుంది. బండిల్స్ కట్టిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఏజెంట్లతో పాటు కౌంటింగ్ అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఏ విధమైనటువంటి నియమావళి పాటించాలనేది కూడా ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కౌంటింగ్లో పాల్గొనేటువంటి సిబ్బంది కూడా ఇప్పటికే శిక్షణ కార్యక్రమం కూడా మూసినటువంటి నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయటువంటి ఘటనలు కావచ్చు, కౌంటింగ్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆర్ఓ ఇలా త్రిపాఠి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించి మొత్తం 25,797 ఓట్లు ఉండగా 24,139 పోల్ అయినటువంటి నేపథ్యంలోనే సగానికి అంటే ఒక ఓటు ఎక్కువ వచ్చినటువంటి అంటే 50% మించి ఒక ఓటు రావాల్సి వచ్చినటువంటి అభ్యర్థిని విజేతగా నిర్ణయించనున్నటువంటి నేపథ్యంలోనే 12,070 ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అయితే హోరాహోరీగా సాగినటువంటి నేపథ్యంలోనే మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీగా పడగా 5గురు మాత్రం గెలవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అందులో 5గురు ఎవరైతే తాము గెలిచామని చెప్పేసి ఎవరికి వారి ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలోనే అటు ఎన్నికల ప్రచారం కావచ్చు, పోలింగ్ సరళి కూడా 5గురు మధ్యనే ఉన్నటువంటి నేపథ్యంలోనే మొదటి ప్రాధాన్యతతోటి విజేతని నిర్ణయించేటువంటి అవకాశం లేకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే రేపు రాత్రి వరకు కూడా ఎన్నికల ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రధాన పోటీదారులు అలుగుబెల్లి నర్సిరెడ్డి యూటీఎఫ్ నుంచి, టీపీఆర్టీ నుంచి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డితో పాటు పీఆర్టీ టీఎస్ నుంచి పింగళి శ్రీపాల్ రెడ్డి కావచ్చు, ఇటు బీజేపీ నుంచి పులి సర్వతన్ రెడ్డి, అటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పూల రవీందర్, ఈ 5గురు మధ్యనే విజయం దోపుచ్చులాట ఆడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే టేబుల్ని అయితే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ మీద బండిల్స్ 25 ఓట్లని బండిల్స్ కట్టి ఆ తర్వాత లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగనుంది. మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ సాగేటువంటి ఆర్జాలబాయి స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 370 మంది సిబ్బందితోటి విధులు నిర్వహిస్తున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కేంద్ర బలగాలతోటి ఇటు ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి బలగాలతో పాటు రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కూడా 3 దశలుగా అంటే 3 లేయర్ ఇక్కడ భద్రత అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు కౌంటింగ్ జరిగేటువంటి సమయంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు చేపట్టామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కౌంటింగ్ ముగిసిన తర్వాత ర్యాలీలకు అనుమతి లేదని చెప్పేసి కూడా ఆర్ఓ ఇలా త్రిపాఠి ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.